ఒక్క వీడియోలో నిజం మాట్లాడితే ఇంత షేక్ అయిపోతుందా? అంటే నిజాలు మాట్లాడటానికి ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకోవటమేనా? నిజాలు మాట్లాడొద్దా? ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం ఏంటో నిజాలు మాట్లాడొద్దా? ఆల్టర్నేటివ్ నేనని చెప్పొద్దా? ఈ రోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ ఏ సందర్భంలో అయినా సరే తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు అని కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ అని కానీ, తెలుగుదేశం పార్టీ ఒక్కతే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఒక్కటే కాపాడగలనని కానీ, తెలుగుదేశం పార్టీ అధికారికంగా వాళ్ళు పెట్టిన ప్లాట్ఫామ్ లో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులతో మీటింగ్ అవటం కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే సహకారాన్ని తీసుకోవటం కానీ, తెలుగుదేశం పార్టీ యొక్క జై చంద్రబాబు నాయుడు అని కానీ ఏ పార్టీ ఏ మీటింగ్ పెట్టినా శ్రవణ్ కుమార్ ఒక్క మీటింగ్ లో పాల్గొన్నాడన్నా, శ్రవణ్ కుమార్ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ మాత్రం ఆల్టర్నేటివ్ అన్నాడని మీరు ఒక్క వీడియో రిలీజ్ చేసినా, తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు నేను సపోర్ట్ చేస్తూ ఏ ఒక్క మాట మాట్లాడిన వీడియో రిలీజ్ చేసినా నేను ఈ రోజు నుంచి మీడియాలో కనపడిన సోదరులు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఈ 4 సంవత్సరాల 9 నెలల పాటు మీడియాలో మాట్లాడిన ప్రతి క్షణం కూడా నేను ప్రభుత్వం మీద పోరాటం చేశా. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నేను విభేదించా. ప్రభుత్వం ఇలా తప్పులు చేస్తుందని చెప్పినా, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తప్పులు చేసింది కాబట్టి 23 సీట్లతోటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళు ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు వాళ్ళకి శిక్ష చేసిన తర్వాత నేను ఆ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి శిక్ష పడిన తర్వాత వాళ్ళ తప్పులను వెతకడానికి నేను మీడియాలోకి రాలేదు. నేను మీడియాలో కూర్చుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికని చెప్పానే తప్ప ఏ రోజు తెలుగుదేశం పార్టీ సమర్థించలేదు. నేను తెలుగుదేశం పార్టీ క్లీన్ చిట్ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ అద్భుతంగా పనిచేసిందని చెప్పలా. కొన్ని విధానాల్లో తెలుగుదేశం పార్టీ కూడా కరెక్ట్ గా పనిచేసింది. తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది. అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ఆద్యులు, తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా రోడ్లు వేసేదానికి ప్రయత్నం చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రజలు భూసేకరణ విషయంలో ప్రయత్నం చేసింది. కానీ కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పుల వల్ల ఈ రోజు ప్రజలు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ నికృష్టుడికి ఈ రోజు ఒక దుర్మార్గకరమైనటువంటి అవకాశం ఇచ్చారు అని నేను చెప్పాను తప్ప చంద్రబాబు నాయుడు గారు దోషే, కరెక్టే. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విధానపరంగా దోషే. వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా గౌరవం ఉంది. నారా లోకేష్ అంటే చాలా గౌరవం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ప్రతి ఒక్కళ్ళంటే గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ఉంది. వ్యక్తిగతంగా ప్రతి నాయకుడు అంటే నాకు గౌరవం ఉంటుంది. నేను వారిని ఒక సాటి అధ్యక్షులుగా నేను వాళ్ళని గౌరవించి తీరాలి. బట్ దట్ డస్ నాట్ మీన్ దాట్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేయాలని కాదు కదా అర్థం.